అందరికీ హాయ్. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వచ్చు. అప్పుడప్పుడు మీకు కాల్ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తూ ఉంటాను. చాలామందికి రిప్లై కూడా ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిఫెన్స్ పరంగా మీరు ఫిజికల్కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఫిజికల్ పరంగా మీరు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. నాతో డైరెక్ట్గా కూడా మీరు మాట్లాడచ్చు. నచ్చితేనే ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే ఫాలో అయితే అవ్వద్దండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్కి సంబంధించి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయమని చెప్పి అడిగారు. ఆల్రెడీ నేను పోలింగ్ అనేది పెట్టిన తర్వాతనే మీరు ఇచ్చిన పోలింగ్ ప్రకారం నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చేస్తున్నాను. ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చెప్పిన తర్వాత నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చేస్తాను, చూపిస్తాను కూడా. ఇంకోటి ఏమంటే ల్యాప్టాప్ మర్చిపోయి వచ్చేసాను. అందువల్ల పీడిఎఫ్ చేసేదానికి ఇబ్బందిగా ఉంది. అందువల్ల నోట్స్లో రాసి మీకు చూపిస్తాను. కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంటికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ తెస్తాను. అప్పుడు తెచ్చినప్పుడు మళ్ళీ మీకు పీడిఎఫ్ ద్వారా చూపిస్తాను. ఇట్లా రాసి చెప్పడం అంటే టైం వేస్ట్ అని ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్పిఎఫ్కి సంబంధించిన ఈ కానిస్టేబుల్కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది. ఇందులో ఆల్ ఇండియా కట్ ఆఫ్లో కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట. క్యాస్ట్ వైజ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్, యూడబ్ల్యూకి సంబంధించి కేటగిరీ వైజ్ అనేది ఉంటుంది. ఇందులో నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఎలాగో. సో ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ సంబంధించి 1 మార్కు నుంచి మొత్తం 14 మార్కుల మధ్యలో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది పేపర్ని బట్టి నార్మలైజేషన్ జరుగుతుంది. సింపుల్, మీడియము, అలా నెక్స్ట్ హార్డ్. సో ఇట్లా ఈ 3 రకాలుగా సో పేపర్ అనేది ఉంటుంది అనమాట. షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. సింపుల్గా పేపర్కి వచ్చిన నార్మలైజేషన్ మార్క్స్ అనేవి పెరగవు. మీడియంగా వచ్చిన వాడికి మార్క్స్ కూడా మీడియంగా నార్మలైజేషన్ అవుతాయి. హార్డ్గా వచ్చిన నార్మలైజేషన్ అనేది ఎక్కువగా నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో అది ఎవరికి హార్డ్గా వచ్చింది, ఎవరికి మీడియంగా వచ్చింది అనేది మాత్రం క్లారిటీగా తెలియదు. సో అది మీ యొక్క అదృష్టాన్ని బట్టి, మీరు అటెంప్ట్ చేసిన దాన్ని బట్టి, మిస్టేక్స్ని బట్టి కూడా మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో వేకాన్సీస్ మేల్కి సంబంధించి 3577 మేల్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 631 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 420 పోస్టులు అనేది ఉన్నాయి. ఇందులో ఫిజికల్కి సంబంధించి 1:10 రేషియో కింద తీసుకుంటాడు. ఎస్ఎస్సి జీడీ అయితే 1:8 రేషియో తీసుకుంటాడు. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే 1:10 రేషియో తీసుకుంటాడు అనమాట. సో 1:10 రేషియో కింద ఒక జాబ్కి 10 మందిని కాంపిటీషన్ అనేది తీసుకుంటాడు. ఈ కట్ ఆఫ్ లిస్ట్ అనేది ఫిజికల్కి సంబంధించిన కట్ ఆఫ్ లిస్ట్ అనేది ఒకసారి అవుతుంది. అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి కట్ ఆఫ్ పెంచుతాడు. కానీ మరి అంతకు మించి ఇప్పుడు కట్ ఆఫ్ పెంచినట్టు అప్పుడు కట్ ఆఫ్ పెంచడం అనమాట. అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందరూ ఎగిరిపోతారు. ఫిజికల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ రెండోసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే తీస్తారో అప్పుడు తీసినప్పుడు మాత్రం కట్ ఆఫ్ అనేది పెరిగిన కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది, కానీ చాలా తక్కువ పెరుగుతుంది అనమాట. పాయింట్లోనూ 1 మార్క్ 2 మార్కులతోనో పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పెరిగేది మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతుంది కట్ ఆఫ్. ఎందుకంటే 1:10 రేషియోలో తీయాలి కాబట్టి. ఇందులో సో ఇప్పుడు ఈ 1:10 రేషియో కొని తీసుకుంటే ఈ 3577 పోస్టులని 1:10 రేషియో కింద మేల్ క్యాండిడేట్స్ సంబంధించి 35,770 మంది క్యాండిడేట్స్ నేను తీసుకుంటారు, మేల్ క్యాండిడేట్స్. సో ఇదే 1:10 రేషియో కింద ఫీమేల్స్ అయితే 6,300 మందిని ఫిజికల్గా అనేది ఎలిజిబుల్ అనేది ఉంటుంది అన్నమాట, వీళ్ళు తీసుకుంటారు. సో టోటల్గా మొత్తం 4,200 ఈ పోస్టులని మొత్తం 42,080 మంది క్యాండిడేట్స్ అనేది ఇందులో తీసుకుంటారు. సో ఇందులో పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అదే జీడీకి అయితే పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వస్తుంది. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో మేల్ క్యాండిడేట్ సంబంధించిన ఫిజికల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా కష్టం కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో ఏమంటే మొత్తం ఫిజికల్లో మొత్తం ఎగిరిపోతారు. లాస్ట్ 1:2 రేషియో కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఒక్కొక్క కేటగిరీలో అయితే ఇంకా తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే అంత కష్టం ఫిజికల్ అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో బాగా వరుసగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు. అప్పటికప్పుడు ఎత్తుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో మేల్ కేటగిరీకి సంబంధించిన 1.6 km వచ్చి 5 నిమిషాల 45 సెకండ్లు అయితే మీరు రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు. సో నాకు తెలిసి వీళ్ళకి కూడా డిజిటల్ మిషన్స్ ద్వారా కొలిచే ఛాన్సెస్ అనేది ఉన్నది. సో ఆ డిజిటల్ మిషన్ ద్వారా కొలిస్తేనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో 5 నిమిషాల 45 సెకండ్లలో అయితే మీరు 1.6 km కంప్లీట్ చేయాలి. సో ఒకే ఒక ఛాన్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అబ్బాయిలకి లాంగ్ జంప్ వచ్చి 14 అడుగు 14 feet అనేది ఉంటుంది. 2 ఛాన్సెస్ 2 సార్లు మీరు అవకాశం అనేది ఉంటుంది అనమాట. హై జంప్ వచ్చి 4 feet అనేది ఉంటుంది. 2 ఛాన్సెస్ అనేది మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి 800 మీటర్స్ 3 minutes 40 seconds అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. నెక్స్ట్ లాంగ్ జంప్కి సంబంధించి 9 feet అనేది ఉంటుంది.
2 ఛాన్సెస్ అనేది ఇస్తారనమాట. హై జంప్ అనేది 3 ఫీట్ అనేది ఉంటుంది, 2 ఛాన్సెస్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి కానిస్టేబుల్, మన స్టేట్ కానిస్టేబుల్ ఏ విధంగా ఉంటుందో RPF కానిస్టేబుల్ సేమ్ టు సేమ్ కానిస్టేబుల్ టైప్, చేంజెస్ ఏమి ఉండదు. అసలు ట్రైనింగ్ వెరీ సింపుల్, అంత కష్టం అసలు ఉండనే ఉండదు. సో GD ఆర్మీ లాగా ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో ఇందులో ఈ PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకే రోజు ఆ రోజే కొలుస్తారు. UR EWS OBCకి సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించిన హైట్ 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. SC ST వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది మేల్ కేటగిరీ. ఫీమేల్కి వచ్చి 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఇందులో ఈ చెస్ట్కి సంబంధించి ఓన్లీ మేల్కి సంబంధించి UR EWS OBCకి సంబంధించి 80 to 85 అనేది చెస్ట్ ఉండాలి. SC ST వాళ్ళకైతే 76.2 నుంచి 81.2 అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైతే GDకి హైట్ లేదనుకుంటున్నారో మీరు దీనికి అనేది ప్రిపేర్ అనేది ఈజీగా మీరు ఇందులో అయితే కొట్టుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి ఉన్న ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉన్న ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫిజికల్కి సంబంధించి సో ఇందులో రన్నింగ్ అనేది చాలా కష్టం. రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంత కాంపిటీషన్ ఏమైతే ఏముండదండి. సో 2 సార్లు కట్ ఆఫ్ లిస్ట్ అనేది పెరుగుతుంది. ఫిజికల్గా అయితే కట్ ఆఫ్ అనేది ఎక్కువ తీస్తాడు. తీసిన తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్ మెరిట్ ఉంటుంది చూడండి, ఆ మెరిట్ తీసేట్టు పాయింట్లోనూ 1 మార్కో 2 మార్కులతోనే జాబులు తగులుకుంటారు. అప్పుడు లిస్ట్ ఇచ్చేస్తారనమాట. సో ఆ మేల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరియు ఫీమేల్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇందులో URకి సంబంధించి 91 మార్కులు ఎవరికైతే ఉందో ఫిజికల్కి సంబంధించి, ఓన్లీ ఫిజికల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను. 91 మార్కు ఎవరికైతే URలో వచ్చిందో మేల్ క్యాండిడేట్ సంబంధించి 91 మార్కులు ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఆ పై ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు, మెరిట్ లిస్ట్ వరకు మీరు వెళ్తారు. సో నెక్స్ట్ వచ్చి OBCకి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి 87 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో మీరు ఖచ్చితంగా మీ పేరు అనేది ఫిజికల్ 100% అనేది ఉంటుంది. మీరు ఇచ్చిన పోలింగ్ ప్రకారమే నా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. ఒకవేళ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంత పర్సంటేజ్ నేమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరికి వస్తుందో నాకైతే తెలియదు. మీరు వచ్చిన పోలింగ్ ప్రకారం నాకు వచ్చిన ఎక్స్పెక్టేషన్ ఇది. అది మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నచ్చే వాళ్ళు చూస్తారు, నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం. EWSకి సంబంధించి 85 అనేది కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంది. SCకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 82 మార్క్స్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. STకి సంబంధించి 78 మార్కులు మీరు సేఫ్ జోన్లో వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టుంది. సో URకి వచ్చి 91, OBCకి వచ్చి 87, EWSకి వచ్చి 85, SCకి వచ్చి 82, STకి వచ్చి 78 మార్కులు అనేది మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈ మార్కులు దాటితే మాత్రం మీకు ఇబ్బంది అయితే లేదనమాట. సో మీరు ఎలాగో లిస్ట్ వచ్చినప్పుడు నార్మలైజేషన్ అయిన తర్వాత మీకు ఎలాగో లిస్ట్ వస్తుంది కాబట్టి, సో ఈ మార్కులు దాటితే మీరు ఒకసారి మళ్ళీ మీ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ మార్కులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీన్ని దాటిన వాళ్ళు ఫిజికల్లో ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి UR వచ్చి 85 మార్కులు ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అమ్మాయిలు URకి సంబంధించి. OBCకి సంబంధించి 80 మార్కులు ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ EWSకి సంబంధించి 77 మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఖచ్చితంగా మీరు ఫిజికల్లో అనేది ఖచ్చితంగా ఉంటారు. సో మళ్ళీ ఇంకో లిస్ట్ మళ్ళీ ఫిజికల్ ఫైనల్ మెరిట్ తీసేటప్పుడు ఉంటుంది. అప్పుడు కొంచెం పాయింట్లోనూ 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు అటు ఇటు మీకు జాబులు అనేది తగులుకుంటారు. SC కేటగిరీ సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ సో 73 మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ST షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 69 మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఫీమేల్కి సంబంధించిన UR 85 వస్తే ఫిజికల్లో ఉంటుంది. జాబ్ వస్తుందో లేదో తర్వాత చూద్దాం. OBCకి సంబంధించి 80 మార్క్స్ వస్తే మీకు ఫిజికల్లో ఉండే ఛాన్సెస్ ఉంది. ఆ లిస్ట్లో మీరు ఉంటారు ఖచ్చితంగా. EWSకి సంబంధించిన 77 మార్కులు వస్తే మీరు సేఫ్ జోను. SCకి వస్తే 73, STకి వచ్చి 69. ఇది మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.